ఏలూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భోగిని పురస్కరించుకుని వేకువజామున భోగి మంటలను వెలిగించారు. కొత్త వెలుగులు నిండేలా ఈ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఇక పండుగ సంబరాలపై చింతమనేని ప్రభాకర్ తో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా కూడా భోగి సెలబ్రేషన్ జరుగుతున్నాయి. దెందులూరు శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో దెందులూరు శాసనసభ్యులు అయితే ప్రారంభించారు. ఆయన అడుగుతున్నారు ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు సార్. ఈ భోగిని ఎలా జరుపుకుంటున్నారు? భోగి అనేది మరి రంగరామ వైభవంగా తెలుగు ప్రజలందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా మరి ఆ విధంగానే జరుపుకుంటాం. సరే, అయితే దెందులూరు నియోజకవర్గంలో వైసీపీలో బురద జల్లే ప్రయత్నం అయితే మీరు పార్టీలకు అతీతంగా తారతమ్యం లేకుండా 6,000 కుటుంబాలకి మీరు స్వీట్స్ అయితే పంచారు. అది ఎలా జరిగింది? అది ప్రతి ఒక్కరి సహకారంతో, మా కూటమి నాయకులు, మా నాయకుల సహకారంతో జరిగింది. పూర్తి స్థాయిలో ఇచ్చాం. మాకు ఆ ఇవ్వడం అనేది చాలా సంతృప్తినిచ్చింది. భోగి సందర్భంగా అయితే తెల్లవారుజాము నుంచి కూడా ఇటు భోగి సెలబ్రేట్ చేస్తాకైతే ఇటు చాలా వివిధ దేశాల నుంచి కూడా బయటకు వచ్చిన పరిస్థితి. సార్, భోగిని ఈ సంక్రాంతిని తెలుగు వారందరికి కూడా ఇది పెద్ద పండుగ అండి, మొదటి వచ్చే పండుగ. ఇది ఎలా జరుపుకుంటారు? ఇది మా భోగి పండుగ గత 10-15 సంవత్సరాలుగా మా దుగ్గిరాల గ్రామంలో మా దెందులూరు ఎమ్మెల్యే గారు స్వగ్రామం ఇది. ఆ స్వగ్రామంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి మా గ్రామ రైతులు అందరూ కలిసి యువకులు ఒక కమిటీగా ఏర్పడి ఈ 4 రోజులు మా గ్రామంలో ఉన్న యువకులు, పెద్దలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చి ఈ 4 రోజులు సంక్రాంతిని వేడుకగా చేస్తారు. అందరూ సోదరభావంతో, అందరు పరిచయాలతో చాలా సంతోషంగా అందరం ఈ 4 రోజులు గడిపి అందరూ చాలా ఆనందంగా ఉండే రైతుల పొంగల్. ఈ పొంగల్లో మా గ్రామస్తులకి, మా గ్రామస్తుల తరఫున తెలుగు వారందరికీ మేము శుభాకాంక్షలు. బెస్ట్ విషెస్ టు ఆల్. పొంగల్. మేడం గారు, ఇదే గతంలో చూసుకుంటే గతంలో సంక్రాంతి చాలా అంగరంగ వైభవంగా జరిగేది. అయితే రానున్న రోజుల్లో అయితే ఈ టెక్నికల్ యుగం వచ్చేటప్పుడు కూడా ఇటు కొన్ని సాంప్రదాయాలను అయితే మర్చిపోయే పరిస్థితి ఉంది. అంటే మనం ఈ పండుగ ద్వారా మొదటి వచ్చే పండుగ, దీన్ని మనం ముందు తరాలకి ఎలా తీసుకువెళ్ళాలంటారు? ఎలా చెప్తారంటారు? మన తరం కాకుండా రాబోయే తరాల్లో ఈ పిల్లలకి తెలియచేయాలనే ఈ గంగిరెద్దుల ప్రోగ్రాం గాని, హరిదాసుల ప్రోగ్రాం గాని, ముగ్గులు పోటీలు గాని బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియచేయాలన్న ఉద్దేశంతో మనం ఈ దుగ్గిరాల గ్రామంలో ఈ చింతమనేని ప్రభాకర్ గారు హ్యాండ్వర్లో ఇదంతా జరగటం జరుగుతుంది. రాబోయే తరాలకు కూడా మా తరంలో కాకుండా రాబోయే తరానికి ఇట్లా చేసుకోవాలి అని తెలియజేయడానికి కోసమే ఈ భోగి మంటలు గాని, ముగ్గులు పోటీలు గాని, గంగిరెద్దులు గాని, హరిదాసులే గాని, మన తెలుగు ప్రజలు చేసుకునే పిండి వంటలే గాని, అరిసెలు. సంక్రాంతి అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అరిసెలు, కొబ్బరి బూరెలు, జంతికలు, చెక్కలు అనేవి ఇవన్నీ సంప్రదాయంగా సంక్రాంతికి చేసుకునేవి. భోగి మంటలను ఎందుకు వేస్తారు మేడం? భోగి మంట ఎందుకు కష్టాలన్నీ పోవాలని ఈ మంటలో మనకి ఇది వరకు బాధలు ఏమన్నా ఉన్నా కూడా ఆ బాధలన్నీ ఈ భోగి మంటతోటి పోవాలని, సుఖ సంతోషాలు రావాలని కోరుకుంటూ ఈ భోగి మంటలు వేస్తాం. అయితే మీరు చెప్పండి మేడం, ఇప్పుడు పండగకి తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేస్తాం. ఎక్కడో మీరు జాబ్స్ చేస్తూ వేరే చోట ఉంటూ ఉంటారు, ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేయడం ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది? ఇదంతా చాలా హ్యాపీగా ఉంది. ఇలా మేము జాబ్స్ కది వెళ్ళిపోయిన తర్వాత అసలు మన పండగలు అవన్నీ చేసుకోవడం చాలా తక్కువ అక్కడ ఉన్న కల్చర్ కి. బట్ ఇలా వచ్చి ఒకసారైనా సంక్రాంతికి ఊరంతా కలిసి చేసుకుంటే ఇది చాలా బాగుంది. అండ్ మన మూలాలంతా ఉన్నాయి గ్రామాల్లోనే. సో గ్రామాల్లోనే ఈ పండుగ చాలా బాగుంటది. అండ్ ఇప్పుడు గ్రామాల్లో ఉన్న యువత చాలా తక్కువ అయిపోతున్నారు రాను రాను. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మనం చేసుకుని ఈ పండుగ అందరితో చేసుకుంటే మన పిల్లలకు కూడా మన సాంప్రదాయాలని ఇచ్చిన వాళ్ళు అవుతాము. సో పిల్లలకి జనరేషన్స్ కి ఇది ఇలా పాస్ అవుతా ఉంటది. సో అవును, కనీసం పండగలకైనా సరే అందరూ ఇలా కలిస్తే ప్రతి పండగకి ఊరు మొత్తం ఇలా చేసుకుంటే ఐకమత్యం పెరుగుద్ది, పిల్లలకి మనం మంచి వాల్యూస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇటు తెలుగువారి సాంప్రదాయాన్ని, తెలుగు పండగ మొదటి పండగ అయితే మొత్తం సాంప్రదాయాన్ని తెలిపే విధంగా కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. రానున్న తరాలకు మన సాంప్రదాయాలను చూపించే విధంగా కూడా ఉండాలని చెప్పి వీరందరూ చెప్పే పరిస్థితి ఉంది. 4% రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.